ఎంత ఆందోళన చెందినా, ఎంత తమ ఆవేదన వెలుగుచుకున్నా ప్రభుత్వం దొంగచాటుగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణంగా లక్షలాది మంది గొంతు కోసారు. చెప్పి రోజు నుంచి మా ఆవేదనను చెప్పాలనుకున్నా, మా ఆలోచనలు ఏంటివి అన్నటువంటిది ఏమాత్రము పరిశీలన చేయకుండా గతంలో నేను జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నా చాలామందికి ప్రభుత్వం చేసేటువంటి మోసాలు అర్థం కాక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అంత ద్రోహం చేయరు అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నరికే పడతారు, అంతకన్నా దారుణంగా రాయచోటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో, లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్లో భయపడి పక్కా ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడటానికి ఏకైక అవకాశం అనేది మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్షం నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి లాయరు, న్యాయవాది అతి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుగుచ్చాడు. దాదాపుగా ఏదైతే పిల్ ఫైల్ అయిందో ఆ పిల్కి సంబంధించి 144 పేజీల డాక్యుమెంటు రాయచోటి మీడియా సోళ్ళకి అందరికీ కూడా అది పంపించినాను నేను. దాంట్లో ఎక్కడ చూసినా లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదు. లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తప్పు అని చెప్పి నిరూపించిన అవకాశం ఖచ్చితంగా అందులో ఉంది. అన్ని విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్కు మేము వెంటనే స్టే ఇవ్వలేము, 8 వారాలు గడువు ఇస్తాము అని చెప్పి జడ్జి చెప్పినప్పుడు తిరిగి మన తరపున పోరాడేటువంటి న్యాయవాది గారు ఇక్కడి నుంచి ఆఫీసులన్నీ షిఫ్ట్ చేస్తున్నారండి, మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటే నేను దీన్ని 4 వారాల వరకు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యాయస్థానంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటిది ఏకైక మార్గం న్యాయస్థానంలో పోరాటం చేయడం మాత్రమే మిగిలింది. ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే జనవరి 1వ తేదీ నుంచి కులగణన స్టార్ట్ అవుతుంది. జనవరి 1, 26 నుంచి ఎటువంటి బార్డర్స్ మార్చకూడదు అన్నటువంటి నిబంధనలను అనుసరించుకొని, అది కాలరాత్రి అంటారో ఏమంటారో, డిసెంబర్ 9న మాకు ఒక బ్లాక్ డే రోజున నిర్దాక్షిణంగా అవకాశం లేకుండా 1వ తేదీ తర్వాత నిర్ణయము మళ్ళీ బార్డర్స్ మార్చేది, హెడ్ క్వార్టర్స్ మార్చేది ఉండకూడదు, ఈ పాపులేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అవకాశం లేకుండా చేసేసి జీవో ఇచ్చేసేసి 31వ తేదీకే ట్రక్కులను పెట్టి ఇంకొకటి పెట్టి ప్రతి పైన ఇక్కడి నుంచి అన్ని తీసుకుని మదనపల్లికి వెళ్తుంటే రాయచూట్లో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, గడ్డపైన పెరిగిన ప్రతి ఒక్కటి కన్నీరు గార్చుకున్నారు. వాళ్ళంతకు వాళ్ళు ఆ బాధతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి తరలించేటప్పుడు ఆ వాహనాల్లో తరలించి ఆఫీసులను తరలిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక గేయం కూడా నాకు ఎవరో పంపించారు, చూశాను. ఎంత బాధ ఉన్నింది ప్రజల్లో అన్నటువంటిది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసుకోవు, వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండదా? మేము ఆ రోజు సాధించుకున్నాం.
మీకు వేరే అజెండా ఉండొచ్చు, కానీ సాధించుకున్న దాన్ని తీసేటువంటి హక్కు మీకు లేదు. మా మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు, ఎందుకు మోసం చేశారు? ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాల పైగా మర్చిపోతారు అన్నటువంటి భావనతో, నిర్లక్ష్యంతో మీరు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ మీరు తల్లిని గుండె పైన మా గుండె కోత గురి చేశారు. ఏ రకంగా దెబ్బ కొట్టాలనో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలు కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 84 ఆఫీసులు, 6 నియోజకవర్గాల నుంచి రోజుకి 500 వచ్చినా 3000 మంది మా రాయచూడి పట్టణానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యాపారస్తులు, వ్యాపారాలన్నీ జరిగేటువంటి సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూలు లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు నీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? మీ పార్టీ కూడా విజయం సాధించింది, ప్రజలు మద్దతు మీకు ఇచ్చినారు. అయినా ఇంత గొంతు కోయడం సమంజసమా? మా ఉసురు తగలకుండా పోదు. లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు. చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది. ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. మేము ఓవర్నైట్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు, మేము అల్లరి మూకలతో అల్లరి చేసిండకపోవచ్చు, కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు. ఇంత నిర్దాక్షిణగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీనే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా, మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా? రైతులను మోసం చేస్తేవి, వ్యాపారస్తులు మోసం చేస్తేవి, ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తేవి. ఇంకా ఏం చేస్తారు? దాదాపుగా 30 కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని 4% వచ్చింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున 4000 నుంచి 7000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో లేకపోతే ఆస్తులు తగ్గినాయన్నటువంటి బాధ కాదు. మా భవిష్యత్తును నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మా ఫ్యూచర్ జనరేషన్స్ కు లభించాల్సినటువంటి లబ్ధిని ఎందుకు మీరు తీసేశారు? పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని 4% వచ్చింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున 4000 నుంచి 7000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో లేకపోతే ఆస్తులు తగ్గినాయన్నటువంటి బాధ కాదు. మా భవిష్యత్తును నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మా ఫ్యూచర్ జనరేషన్స్ కు లభించాల్సినటువంటి లబ్ధిని ఎందుకు మీరు తీసేశారు? మీరు అనుకోవచ్చు, ఈరోజు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు ఏం చెప్తే అది చెల్లుబాటు చేసుకోవచ్చు అని. ఈ ఉసురు ఊరికే పోదు. ఒక వ్యక్తిగా, ఈ ప్రాంత యొక్క ప్రజాప్రతినిధిగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయే రోజున విడిపోతుందని చెప్పినటువంటి రోజులో డిసెంబర్ 9, 2009లో ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఆ రోజు 8 రోజులు నిరాహార దీక్ష చేశాను నేను. అమర నిరాహార దీక్ష 8 రోజులు, 14 వరకు పోరాడుతూ ఆపినాం.
ఆ రోజు ఇట్లనే నిర్దాక్షిణంగా ఓవర్ నైట్ నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని చీల్చి మా గుండెకోతకు గురి చేసి కాలువ గర్భంలో కలిసిపోయింది ఒక పార్టీ. ఈరోజు మీకు అదే గతి పడుతుంది. మేము ఎవ్వరికి చెడు కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని ఎన్నోసార్లు చెప్పాం. మాకు వచ్చినటువంటి మంచిని ఎందుకు తీసేశారన్నటువంటిదే మా బాధ. దేంతో మ్యాచ్ చేస్తారు చెప్పండి మీరు? ఏవో నిర్మిస్తాం, స్కిల్స్ పెడతాం, మీరు ఏదో పెడతాం, ఈ 3 సంవత్సరాలు ఏదో తీర్చిదిద్దాం, జిల్లాతో మ్యాచ్ చేయగలుగుతారా? ఎన్నో తరాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దెబ్బతీసి మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడడం సమంజసమా? ఈ వారంలోనే వచ్చేసింది కులగణ సంబంధించినటువంటి జీవో. 4 రోజులు ఆగి పాపులేషన్ సెన్సస్ అంతా జరిగిన తర్వాత పెరిగినటువంటి జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు విధించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఆ రోజు చేసింటే ఎవరు తింటారు? నిర్దాక్షిణంగా నిర్ణయం తీసుకొని మా గోడును కూడా చేసుకునే కరెక్షన్ చేసుకో రకంగా దెబ్బ కొట్టి ఇంత మోసం చేశారే. ఈరోజు లక్షల కోట్లు మీరు అమరావతిలో ఒక్కొక్క బిల్డింగ్ 60 లక్షల ఎస్ఎఫ్టీతో లేకపోతే 70 లక్షల ఎస్ఎఫ్టీతో టవర్స్ అని లక్షల కోట్లు ఉమ్మడి ఈ ఇప్పుడున్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సొమ్మును ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రాంతానికి సంబంధించిన సొమ్మును మీరు అమరావతిలో ఖర్చు పెడుతుంటే కూడా మేమేం మాట్లాడట్లేదే. కానీ రాష్ట్రానికి కదా అనుకున్నటువంటి త్యాగం చేసినారే మా వాళ్ళు. మీరు చేస్తారని చెప్పి కూడా మిమ్మల్ని గెలిపించినా కూడా ఇంత మోసం చేస్తారా? కేవలం 100 కోట్లతో పూర్తి డిజైన్స్ అప్రూవల్స్ అన్ని అయిపోయి టెండర్ కూడా అయిపోయినటువంటిది మా కలెక్టర్ బంగ్లానికి సంబంధించి 100 కోట్లు. మీరు ఈరోజు మీరే వెన్నుపోటు పొడిచి చంపి మీరే నిర్దాక్షిణంగా హత్య చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి సంబంధించి విగ్రహానికి 1800 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు కదా. మాకు 100 కోట్లు పరిస్థితి ఈ జిల్లా ఎంత మంచిగా అయిపోయిండేది, ఇక్కడ ఎంతమంది జీవితాలు బాగుపడేటివి, ఎంతమంది లక్షల యొక్క జీవితాలు ఎంత మార్పు ఉండేది. ఎన్నిసార్లు ఈ మోసం. మీ ఇల్లు ఉంటుంది, మీ ప్రాంతంలో ఒక ఇల్లు, మీరు ఎంతో కలలు కన్నీ వచ్చే ఎన్నో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అవకాశాన్ని మీకు వచ్చిన దాన్ని మీ ఇంట్లో ఇట్లనే విడదీసి ఇట్లా పగలగొట్టి తీసుకుపోతుంటే ఏ మనిషికి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి అందరిని ఆలోచన చేయమంటున్నా. ఆ బాధను మేము వ్యక్తపరుస్తున్నాం. అన్ని రకాల నష్టం చేశారు. 1800 కోట్లతో విగ్రహాలు కడతానటువంటి వాడు మెడికల్ కాలేజీలేమో ఒక 1000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా ఈ ప్రజలకు ఉపయోగం మెడికల్ కాలేజీలేమో ప్రైవేట్ పరం చేస్తావు, డబ్బులు లేవని. విగ్రహాలు రాష్ట్రం ఎత్తిపోయిందంటావు. ఒక్కొక్క మనిషి మీ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, గౌరవ లోకేష్ గారు కానీ తమ యొక్క పర్యటనల కోసం 100,000 కోట్లు హెలికాప్టర్లకి ఫ్లైట్లకు వాడుతున్నారు. విదేశాలకు వెళ్తూ ఏ దేశానికి వెళ్తున్నారో చెప్పలేదు, దాచుకొని పోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది. మీరు ఇష్టానుసారం చేస్తున్నారు, చేసుకోండి. మీకు ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము ఎవరిని ప్రశ్నించేటువంటి, ఎవరిని మేము లెక్క చేయమంటే ఆలోచనతో పోతే పోండి. కానీ ఇట్లా మనుషుల్ని దెబ్బ కొట్టి ఆ ప్రాంతాల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు చేస్తున్నటువంటి ఇది ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎప్పుడు మళ్ళా ఈ సంపద సృష్టించబడాలి, ఇదే సంపద మళ్ళీ రావాలి అని అంటే ఎంతకాలం పడుతుందో ఆలోచన చేయండి. లక్షల కోట్ల మా సంపదను నువ్వు ఆవిరి చేసావే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడితే అది అవసరం లేదు అని చెప్పి నువ్వే నిర్ణయిస్తావు. దానివల్ల ఎంత లాభమో తెలుసా? హంద్రినీవా అన్నటువంటిది లిఫ్ట్, గాలేరు నగర్ అన్నటువంటిది గ్రావిటీతో వస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా బనకచర్ల క్రాస్ దగ్గర పంప్ చేసి ఆ నీళ్లు వదిలితే గెండికోటలు ఎప్పుడుంటే గెండికోట నుంచి కాలేటి వాగు నుంచి రాయచూడి ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసుకోవాలని చెప్పి 5,000 కోట్ల పరిపాలన అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టామే. దాన్ని ఎందుకు నిర్దాక్షిణంగా వదిలేశాం? ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానని చెప్పేటువంటి జీవో ఎవరిచ్చారు? జలజీవన్ మిషన్ లో 2023లో మొత్తం డిపిఆర్స్ అప్రూవ్ చేయించి 6,000 కోట్ల అనుమతులు తీసుకొని ఈ కరువు ప్రాంతమైనటువంటి 4 నియోజకవర్గాలు కాకుండా రాయచూడికి సంబంధించి 924 పల్లెలకు ప్రతి పల్లెకు తాగునీరు ఇవ్వాలన్నటువంటి జీవో ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా దెబ్బ కొడుతూ వచ్చిన మంచిని మీరు తీసుకొని మా కడుపు కోతకు గురి చేశారు.
ఈ బాధ ఒక రోజులో 2 రోజులో నెలలోనో మర్చిపోయేటువంటిది కాదు. జీవితాంతరం మాకు ఇది ఉంటుంది. ఇక్కడ యొక్క ప్రజల యొక్క మనోభావాలు చూసా, ఇక్కడ ఒక బాధ చూసా. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు విదేశాలలో ఉన్నా, బయట రాష్ట్రాలలో ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నా, బయట జిల్లాలలో ఉన్నా, వాళ్ళు పడుతున్న ఆవేదన, వాళ్ళ నుంచి వచ్చిన మెసేజ్లు చూశాక ప్రతిరోజు నిజంగా రాత్రి బాధపడుతూ వాళ్ళకందరికీ వీలైనంత వరకు రిప్లై కూడా ఇస్తున్నా. నేను ఉంటాను తోడు, నేను బతుకున్నంత వరకు పోయింది మరి ఏదో రకంగా తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి భరోసా ఇస్తున్నా. గ్యారంటీగా ఉంటా. బతికినంత వరకు తిరిగి ఏదైతే పోగొట్టుకున్నామో అది సాధించుకునేదానికి నిద్రపోయే ప్రశ్నే ఉండదు, వదిలే ప్రశ్నే ఉండదు. ఖచ్చితంగా దానిపైన గట్టిగా ప్రతి నిత్యం కూడా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇన్ని రకాల ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో 2 రోజుల ముందున వచ్చి బహిరంగ సభలో నిలబడి ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ అవుతుంది, జిల్లా కేంద్రం మారదు అని చెప్పి మరి మార్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్తే అంత మాట మీద నిలబడ్డు అన్నటువంటిది అర్థమవుతోంది. అర్థం చేసుకోవాలి. ఆయన గట్టిగా తమ్ముళ్ళు అని చెప్పినటువంటి పదం ఏది మాటపై నిలబడ్డు అన్నటువంటిది అర్థమవుతోంది. ఒక ప్రాజెక్టు కరువుకు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టును వద్దంటివి, ఒక వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతపతిగా ఏర్పడినటువంటి కేంద్రాన్ని వద్దంటివి, ఏం చేస్తావు? అప్పుడేమో సైనిక్ స్కూల్ అనేది గౌరవ రాజశేఖర రెడ్డి గారితో అన్ని రకాల తెచ్చుకుంటే పక్కన ముఖ్యమంత్రి ఆయన తరలించుకుపోయారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఈరోజు చంద్రబాబు గారు చెప్పేటప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి ఆయన పక్కనే ఉన్నాడు. మరొక పక్కన యునాని కాలేజ్ అటువంటిది అన్ని రకాల వస్తే దాన్ని తరలించుకుపోయేది. ఈరోజు జిల్లా కేంద్రాన్ని తరలించుకుపోతున్నారు. ఇంకేముంది మా దగ్గర? మీకు ఏమి ఇవ్వము, ఏదొచ్చినా మేము తీసేస్తాము అన్నటువంటి రీతిలోనే వ్యవహరిస్తారా? అదేనా మీ అజెండా? అదే ఎజెండా అయితే మేమేం చేయలేం. చెప్పాల్సిన సమయంలో బుద్ధి చెప్తాం. ఎదురుదాడి సిద్ధాంతాలు పెట్టుకొని చేసేటువంటి నష్టాన్ని ప్రశ్నిస్తే మీ ఇష్టానుసారం మాట్లాడేది, చిల్లర ఎదవలతో తిట్టిపిచ్చేది ఎన్ని రోజులు కొనసాగుతాయి ఇవన్నీ? ఎవరైనా కూడా మేము అడిగే ప్రశ్న సమాధానం చెప్పగలుగుతారా? మా నష్టాన్ని పూడ్చగలుగుతారా? ఒక తీవ్ర మనోవేదనతో చెప్పాను, రాజకీయ కోణంలో కాకుండా. జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తే రాజకీయాల్లోనే ఉండను అన్నటువంటి మాట నేను మాట్లాడా ధైర్యంగా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడితే అది అవసరం లేదు అని చెప్పి నువ్వే నిర్ణయిస్తావు. దానివల్ల ఎంత లాభమో తెలుసా? హంద్రినీవా అన్నటువంటిది లిఫ్ట్, గాలేరు నగర్ అన్నటువంటిది గ్రావిటీతో వస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా బనకచర్ల క్రాస్ దగ్గర పంప్ చేసి ఆ నీళ్లు వదిలితే గెండికోటలు ఎప్పుడుంటే గెండికోట నుంచి కాలేటి వాగు నుంచి రాయచూడి ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసుకోవాలని చెప్పి 5,000 కోట్ల పరిపాలన అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టామే. దాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశాం? ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానని చెప్పేటువంటి జీవో ఎవరిచ్చారు? జలజీవన్ మిషన్ లో 2023లో మొత్తం డిపిఆర్స్ అప్రూవ్ చేయించి 6,000 కోట్ల అనుమతులు తీసుకొని ఈ కరువు ప్రాంతమైనటువంటి 4 నియోజకవర్గాలు కాకుండా రాయచూడికి సంబంధించి 924 పల్లెలకు ప్రతి పల్లెకు తాగునీరు ఇవ్వాలన్నటువంటి జీవో ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా దెబ్బ కొడుతూ వచ్చిన మంచిని మీరు తీసుకొని మా కడుపు కోతకు గురి చేశారు. ఈ బాధ ఒక రోజులో 2 రోజులో నెలలోనో మర్చిపోయేటువంటిది కాదు. జీవితాంతరం